బిగ్ బాస్ 10 సీజన్ 10తో పాటు అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనకు అందుతున్నాయి. ఇవి అందరిలో కూడా చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. జనరల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని చాలామంది సామాన్యులు కళ్ళకు అంటూ ఉంటారు. సెలబ్రిటీస్ కూడా కళ్ళకు అంటారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని సామాన్యులకి ఈ షో పెద్ద లైఫ్ చేంజర్ లాంటిది. గత సీజన్లో ఒక సామాన్యుడు విన్నర్ అవ్వడంతో ఈసారి కూడా బిగ్ బాస్ యాజమాన్యం సామాన్యులకి పెద్దపీట వేయాలి అని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అందుకే ఈసారి బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సామాన్యులకి ఒకేసారి 2 అవకాశాలు కల్పిస్తూ చాలా పెద్ద ప్లాన్ చేశారు. ఫస్ట్ టైం ఆడిషన్స్ యొక్క గడువు ముగిసినప్పటికీ ఇంకా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ కోసం ఇంకొక డిఫరెంట్ వేలో కొత్త ఛాన్స్ని అయితే తీసుకొచ్చారు. ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2 బేస్ చేసుకుని స్టార్ మాలోనే ఇది టెలికాస్ట్ అవుతుంది. లాస్ట్ టైం అయితే జియో హాట్స్టార్లో వచ్చింది. లాస్ట్ టైం పెద్ద వ్యూర్షిప్ కూడా రాలా, జియో హాట్స్టార్లో మాత్రమే వచ్చింది అగ్ని పరీక్ష 1. సో ఇందులో పాల్గొనే వారికి సెలబ్రిటీల రేంజ్లో ఫాలోయింగ్ కావడం అనేది ఖాయం. ఏది బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వక ముందే అగ్ని పరీక్ష 2లోనే. దీనికి టైటిల్ స్పాన్సర్ వైట్ గోల్డ్ అనేటువంటి ఒక ప్రముఖ సంస్థ ఇది. సో సెకండ్ అవకాశాన్ని ఈ బ్రాండ్ ద్వారా ఇస్తున్నారు. ఈ బ్రాండ్ ద్వారా హైస్లోకి అడుగు పెట్టేటువంటి లక్కీ కంటెస్టెంట్కి షోలో ఒక స్పెషల్ మైలేజ్ ఉంటుంది, గుర్తింపు కూడా ఉంటుందన్నమాట. సో ఈ సంస్థ ఒక సరికొత్త కాంటెస్ట్ నిర్వహించి దాని ద్వారా ఒకళ్ళని డైరెక్ట్గా అగ్ని పరీక్ష సీజన్ 2కి ఎంపిక చేయబోతున్నారు. వాళ్ళు పెట్టబోతున్నారు కాంటెస్ట్ని. సో అక్కడి నుంచి వాళ్ళు బిగ్ బాస్ మెయిన్ హౌస్లోకి వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో గతంలో జరిగిన ఆడిషన్స్లో వీడియో సైజు 50 MBలో ఉండాలని కోరడం వల్ల వీడియో క్లారిటీ చాలామందికి తగ్గిపోయి తమ టాలెంట్ని సరిగ్గా చూపించుకోలేకపోయారు చాలామంది. కానీ ఈ స్పాన్సర్ కాంటెస్ట్లో మాత్రం అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా వీళ్ళు తీసి పక్కన పెట్టారు ఆ కండిషన్ని. మంచి హై క్వాలిటీతో వీడియోని రికార్డ్ చేసి చాలా ఈజీగా దీన్ని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ కాంటెస్ట్ ద్వారా. ఇప్పటికే ఫస్ట్ ఆడిషన్లో అప్లై చేసిన వాళ్ళు కూడా ఇంకా బెటర్ క్వాలిటీతో ఈ సెకండ్ అవకాశాన్ని కూడా డెఫినెట్లీ వాడుకోవచ్చు అని చెప్తున్నారు. బిగ్ బాస్ హౌస్ ఆడిషన్స్ కోసం కొత్త విధానం వచ్చిందంటున్నారు. ఈ కొత్త కాంటెస్ట్లో పాల్గొనడానికి ఒక ప్రాసెస్ని వీళ్ళు డిజైన్ చేశారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ గురించి ఒక మంచి ఆడిషన్ వీడియోని రికార్డ్ చేయాలి. ఆ వీడియోలో తమ టాలెంట్ ఏంటి, పాయింట్లు ఏంటి, ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు, ఎందుకు బిగ్ బాస్ షోకి మేము ఉపయోగపడతాము అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు క్లియర్ కట్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీడియో స్టార్టింగ్లోనే ఇది వైట్ గోల్డ్ కాంటెస్ట్ కోసం చేస్తున్నటువంటి ఆడిషన్ అని చెప్పడంతో ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్నమాట వాళ్ళకి. స్పాన్సర్ పేరు అదే కాబట్టి. సో వాళ్ళు తమ సొంత ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో రీల్గా అప్లోడ్ చేయాలి. అలా ఇందులో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్లో కాకుండా కంపల్సరీ పబ్లిక్లో ఉండాలన్నమాట. వీడియో కింద వైట్ గోల్డ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అయినటువంటి వైట్ గోల్డ్ గాట్ తెలుగు అనేటువంటి అకౌంట్ని మాత్రమే ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. వేరే ఎవరి ఐడీని స్టార్ మాతో సహా ఎవరిని ట్యాగ్ అవుట్ చేయకూడదు. అలా చేయాల్సి ఉంటుంది, లేదంటే రిజెక్ట్ చేస్తారు. కంపల్సరీగా వైట్ గోల్డ్ పేజ్ని ఫాలో అవ్వాలి. ఇలా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత వీడియోని ఆ సంస్థకు చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని మొత్తం అందులో డీటెయిల్స్ అని ఇవ్వాలి, పర్సనల్ డీటెయిల్స్. ఆ ఫామ్ని ఎక్కడైతే ఒక చోట అప్లోడ్ రీల్ యొక్క యూఆర్ఎల్ పెట్టమని ఉంటుందో ఆ యూఆర్ఎల్ దగ్గర పేస్ట్ చేయాలన్నమాట ఈ లింక్ని. ఈ పూర్తి ప్రాసెస్ని ఏ రకమైన తప్పులు లేకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తే అప్పుడు దాన్ని వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు ఆ వీడియోని. ఆ తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసినటువంటి వీడియోల్ని బిగ్ బాస్ యాజమాన్యం పరిశీలించి ఫైనల్గా ఒకరిని అగ్ని పరీక్ష 2లోకి మళ్ళీ తీసుకుంటారు. సో ఈ అవకాశం కేవలం సామాన్యులకే కాకుండా సోషల్ మీడియాలో కాస్త ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్తున్నారు. సో ట్రై చేయండి.